వెంటనే శైతాన్ వారితో ఇలా అన్నాడు, ఓ ఆదాం, నన్ను క్షమించు, నేను నీకు తల వంచలేదు, నీవు నా మిత్రుడు అంటూ నంగనాచి నాటకాలు ఆడింది. మాటలతో మాయ చేయడంలో శైతాన్ నేర్పరి. ఆదాం గారు సరేనంటూ నిలబడ్డారు. ఇంతలో వాడు ఆ వృక్షం గురించి, పండు గురించి మాట్లాడాడు. ఆ పండును మీరు తినండి, దాన్ని తింటే మీకు చావు రాదు. చావు అంటే శాశ్వతంగా నిద్రపోవడం. దానిని తింటే మీరు దైవదూతలుగా అవ్వచ్చు. మాటి మాటికి అల్లాహ్ పైన ఒట్టు వేస్తూ ఉన్నాడు శైతాన్. అల్లాహ్ మీకు ఊరికే చెప్పాడు తినకూడదని అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. దీనితో ఆదాం హవ్వాలిద్దరూ అయోమయంలో పడ్డారు. కానీ శైతాన్ తన పనిని మాత్రం ఆపలేదు. మొదటగా హవ్వా గారు ఆసక్తి చూపించారు. దానితో ఆదాం గారు కూడా ఆమెను అనుసరించి పండును తినేశారు. ఇంతలో అల్లాహ్ తన స్వరాన్ని ఇలా వినిపించారు, ఆదాం, నువ్వు తప్పు చేశావు. నాకు, విశ్వానికి శత్రువైన శైతాన్ మాటలను విన్నావు. నా ఆజ్ఞను ఉల్లంఘించి నీవు కూడా మూర్ఖులలో చేరావు. వెంటనే స్వర్గం విడిచి భూమిపైకి వెళ్ళండి. వాళ్ళు ఎంత మాత్రం ఏడ్చినా అల్లాహ్ వారిని క్షమించలేదు. ఇదే విధి.